నమస్కారం అండి. ఈరోజు మనం కేతు గ్రహం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా కేతుకి సంబంధించిన నక్షత్రాలు ఏ ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో అశ్విని 4 పాదాలు, సింహరాశిలో మఖ 4 పాదాలు, అలాగే ధనస్సు రాశిలో మూల 4 పాదాలు. సో కేతు గురించి చూద్దాం. ఇప్పుడు కేతువు దాచి రిజల్ట్ ఇవ్వడం, చేప కింద నీరులా కనబడకుండా రిజల్ట్ ఇస్తాడు. అంటే చాలా నెమ్మదిగా ఇస్తాడన్నమాట, మెల్లమెల్లగా ఇస్తాడన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా ఇస్తాడు తప్ప ఒకటేసారి ఇవ్వడు. ఇస్తే మాత్రం గట్టిగా ఇస్తాడు అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా లేటుగా ఇస్తాడు, ఇస్తే మాత్రం బాగా ఇస్తాడు. కానీ బ్రేకులు ఇస్తూ రిజల్ట్ ఇస్తాడనమాట. సో కేతువు రిజల్ట్ చాలా లేటుగా బ్రేకులు ఇస్తూ రిజల్ట్ ఇస్తాడు. సో తెలియని విషయాలు తెలుసుకోవాలని ఆలోచిస్తాడు. సో రాహు అయితే తల, కేతువు అయితే తోక కాబట్టి సో ఏం జరుగుతుంది అసలు ఏంటిది అనేది మాత్రం బాగా ఆలోచిస్తాడనమాట. తెలియని విషయం తెలుసుకోవాలి, కుతూహలం అనేది ఉంటుంది. సో విఘ్నాలు కలిగిస్తుంటాడు. సో ఇక్కడ బ్రేకులు ఇవ్వడము ఇలాంటివి ఇక్కడనే మనకు అర్థమవుతుంది. సో విఘ్నాలు కలిగిస్తాడు కాబట్టి ఒకవేళ ఎవరి జాతకంలో అయినా కేతు గ్రహం వల్ల కేతు గ్రహం అఫ్లిక్ట్ అయితే విఘ్నేశ్వరుని ఆరాధిస్తే బాగుంటుంది. విఘ్నాలు కలిగిస్తాడు, లేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో విఘ్నాలు బ్రేకులు ఇస్తూ ఉంటాడు కాబట్టి విఘ్నాలు అవుతుంటాయి కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధిస్తే బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అశ్విని గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం గురించి సో మెడికల్కి సంబంధించిన విషయాలు, హీలింగ్ సంబంధించింది, అలాగే ఊహించని రిజల్ట్స్ ఇస్తుంటాయి అన్నమాట. అలాగే మఖ చూసినట్లయితే పితృదేవతలకి సంబంధించింది ఇది. సో గత జన్మకి సంబంధించిన నక్షత్రం ఇది. మంచి చెడు అనేది రిజల్ట్ ఇస్తుంది. అంటే మన పితృదేవులకు సంబంధించింది కాబట్టి మన పూర్వీకులకి సంబంధించిన నక్షత్రం ఇది. వాళ్ళు పాజిటివ్ చేస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళ కార్లు, బంగ్లాలు, ఏం రోగాలు లేకపోవడం ఇలాంటివి ఉంటే మఖ నక్షత్రంలో లగ్నం పడినా లేదా రాశి ఉన్నా కానీ అప్పుడు వీళ్ళకు కూడా కార్లు ఉండడము, కారు బంగ్లాలు ఉండడము లేదా రోగాలు లేకపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళకి ఏ ఆస్తి లేకపోవడము, రోగాలు ఉండడము, అప్పులు బాగా ఉండడం ఇలాంటివి పితృలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఉన్నట్లయితే వీళ్ళకి కూడా సేమ్ అదే అనేది రిపీట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో కర్మని బట్టి ఈ జన్మలో ఉంటుందన్నమాట. సో ఉద్యోగం, వ్యాపారం, వైవాహికం, జీవితం ఏదైనా కావచ్చు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు. లైక్ ఇప్పుడు భార్యాభర్తలలో భార్య చనిపోవడం, తాతకి ముత్తాతకి ఈ విధంగా భార్యలు చనిపోతుంటే వీళ్ళకు కూడా అలాంటిదే కావచ్చు. లేదా యాక్సిడెంట్లో అందరూ చనిపోతూ ఉండడము లేదా రోగాలు, ఈ విధంగా ఆ మఖ నక్షత్రంలో పడ్డప్పుడు ఇలాంటివి అనేది పితృకారక దోషాలు లాంటివి మనం చూడొచ్చు అనమాట. అలాగే మూలా నక్షత్రం గురించి తెలుసుకున్నట్లయితే ఇది అలక్ష్మి దేవత అన్నమాట. అంటే ఫైనాన్షియల్గా స్ట్రగిల్స్ ఎక్సెట్రా అన్నమాట. ప్రాబ్లమ్స్ ఇచ్చి పూజ, పురస్కారం, భక్తి సైడ్ తీసుకెళ్తాయి అన్నమాట ఇవి. సో మూల నక్షత్రం వాళ్ళకి ఎలా అంటే ఒకవేళ వీళ్ళు ఫైనాన్షియల్గా బాగున్నా సరే వాళ్ళకి ఇలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఇచ్చి ఏదైనా కావచ్చు, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఎలాగో అలాగా ప్రాబ్లమ్స్ ఇచ్చి ఈ పూజలు, పునస్కారాలు, భక్తి సైడ్ తీసుకెళ్తాయి అన్నమాట మూల నక్షత్రం వాళ్ళని. సో ఇక్కడ కుజుడు ఎంత రిజల్ట్ ఇస్తాడో కేతువు కూడా అంతే రిజల్ట్ ఇస్తాడని మనం గమనించుకోవాలి. ఇందాక నేర్చుకున్నాం కదండి, అదన్నమాట. ఇక్కడ 5th పాయింట్ చూసినట్లయితే రాహువు ఉన్నదాన్ని ఎగ్జాల్ట్ లేదా ఎక్కువ చేసి ఇస్తాడనమాట. అలాగే కేతువు ఉన్నదాన్ని కూడా దాచేస్తాడు, ఇవ్వడు. అంటే వాళ్ళ కర్మలను బట్టి ఇవ్వడు లేదా బ్రేక్ ఇచ్చి తర్వాత ఇస్తాడనమాట. మరి ఇవ్వడం కాదు, ఇస్తాడు కానీ చాలా లేట్ అవుతుంది.
అప్పటి వరకు పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. సో లగ్నంలో కేతువు మనం చూసినట్లయితే ఇబ్బంది పెడతాడు, నెక్స్ట్ ఏమవుతుందో అని చెప్పడనమాట. అంటే మనకి కొద్దిగా సస్పెన్స్ లాగా పెడతాడు అనమాట. అప్పటికప్పుడు డిసైడ్ చేస్తాడు, కోరిక ఎక్స్పెక్టేషన్ ఇస్తాడనమాట. సో ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుంటే మన కోరిక అనేది అంతంత పెరుగుతుంది, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఆ విధంగా. సో ఎక్స్పెక్టేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ద్వితీయంలో కేతువు ఫైనాన్షియల్గా లేట్ రిజల్ట్ ఇస్తాడు, టైంకి ఎవరు పేమెంట్ ఇవ్వకపోవడం సస్పెన్స్లో పెడతారనమాట. ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వరు, ద్వితీయంలో కేతువు ఉంటే ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా లేట్ ఇవ్వడము ఈ విధంగా చేస్తారు. సో తృతీయంలో అయితే దేవుడి గురించి మాట్లాడతారు, 9లో రాహు ఉంటాడు కాబట్టి అంత మంచిది కాదు. చతుర్థం అంటే చతుర్థంలో కేతువు నో ప్రాబ్లం, 10లో రాహు ఉంటాడు కాబట్టి. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా, 10లో రాహు ఉంటాడు కాబట్టి చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి మనం చూడొచ్చు. సో పంచమంలో కేతువు కర్మలను తెలియకుండా చేస్తాడు, ముందే ప్లాన్ అర్థం కాదు అన్నమాట. సో డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. అలాగే షష్టంలో కేతువు, ఈ షష్టంలో పాపగ్రహం కాబట్టి యోగిస్తాడు, 12లో రాహువు ట్విస్ట్ ఇస్తాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేతు దశలో కేతువు యోగించడు, వేరే దశల్లో యోగిస్తాడు. లైక్ కుజ దశ నడుస్తుంది, కుజుల్లో కేతువు, గురు దశ నడుస్తుంది, గురు మహాదశలో కేతు అంతర్దశ ఆ విధంగా. కానీ కేతువులో కేతు యోగించడు అనమాట. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో కేతు దశలో కేతువు యోగించడు, వేరే దశలో అయితే యోగిస్తాడు. అలాగే సప్తమంలో చూసినట్లయితే సప్తమంలో యోగిస్తాడు, లగ్నంలో రాహువు ఉంటాడు కాబట్టి సప్తమంలో కేతువు ఉంటాడు కాబట్టి యోగిస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆలస్య వివాహం అవుతుంది అని, ఎందుకంటే లేట్ రిజల్ట్ ఇస్తాడు కదా ఆ విధంగా అన్నమాట. నాకు అర్థమైన విధంగా నేను ఒక పాయింట్ నాకు ఇది అర్థమైంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో కేతువు సప్తమంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా ఆలస్య వివాహం అవుతుంది అనేది నాకు అర్థమైంది. అలాగే సప్తమంలో కేతువు అంటే ఎదుట వచ్చే వాళ్ళకి కొద్దిగా దేవుని మీద భక్తి అనేది ఉంటుంది అని కూడా మనం గమనించవచ్చు. సో మిగిలిన గ్రహస్థితిని బట్టి మనం చెప్పాలి. అలాగే కేతువు ఏ నక్షత్రంలో ఉన్నాడు కూడా మనం గమనించి ఆ నక్షత్రనాథుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ దశ దగ్గరలో ఉందా లేదా ఇవన్నీ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. సో అష్టమంలో కేతువు ఆహార అలవాట్లు బాగోలేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఎందుకంటే ఆరోగ్య విషయం అష్టమం కాబట్టి. అలాగే నవమం అయితే ఫాదర్ సపోర్ట్ తక్కువగా ఉండొచ్చు. సో నవమ స్థానం పితృస్థానం, సో ఫాదర్ సపోర్ట్ అనేది తక్కువగా ఉండొచ్చు. ఉన్నత విద్య బ్రేక్స్ అవ్వచ్చు. సో ఏ భావంలో ఉన్నా సరే అది లేట్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వచ్చు, అది మనకు తెలిసిందే. సో ఉన్నత విద్య బ్రేక్ అవ్వచ్చు, అంటే చేస్తారు కానీ లేట్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఈ విధంగా అన్నమాట బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దశమంలో కేతువు అయితే రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు, బట్ లేట్ అవుతుంది. ఏదైనా సరే రిజల్ట్ ఇస్తాడు, ఇవ్వడని కాదు, కాకుంటే లేట్ అనేది అవుతుంది. ఆ దశలు అంతర్దశలు ఆ టైం అనేది మనం చూడాలి. ఒకవేళ వేరే గ్రహం బలంగా ఉండి శుభగ్రహాల దృష్టి ఉండి ఆ శుభగ్రహాల దశలు అంతర్దశలు అయ్యి ఉంటే అప్పుడు కేతువుది పెద్దగా పనిచేయదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏకాదశంలో కేతు ఉన్నట్లయితే జ్యువల్గా ఉంటారు, అందరితో బాగా ఉంటారు. సో ఇక్కడ మనం ద్వాదశంలో కేతువు ఉన్నట్లయితే ఇందులో మోక్షకారకుడు,
సో శని, గురువు, కేతువు ఈ కాంబినేషన్ అనేది చూడాలి. సో కర్మలను వదిలించుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తాడు. సో ఈ కాంబినేషన్ అనేది కూడా చూడాలన్నమాట. అప్పుడే కర్మలను వదిలించుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. అలాగే స్పిరిచువల్గా జ్యోతిష్యం చూడాలి అంటే డీప్గా కుజుడు, చంద్రుడు, సూర్యుడు ఈ గ్రహాలు కంట్రోల్లో ఉండాలన్నమాట. కుజుడు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ ఈ గ్రహాలు కంట్రోల్లో ఉంటేనే ఈ స్పిరిచువల్గా జ్యోతిష్యం చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కలయికలు. కుజకేతు కలయిక 3, 6, 11 స్థానాల్లో బాగుంటుంది. రవికేతు గుడ్ సేమ్ ప్లేసెస్లో బాగుంటుంది. చంద్రకేతు విఘ్నాలను ఇచ్చి మనస్సుని బాధ పెడతాడు అనమాట. ఎమోషనల్ బ్రేకేజ్, భక్తి మార్గంలో వెళ్తారు. సో ఎమోషనల్గా బ్రేక్ అయిపోయాక ఇక భక్తి మార్గం అనేది ఎంచుకుంటారు చంద్రకేతు కలయికలో. నెక్స్ట్ బుధకేతు కలయిక నిర్ణయం తీసుకోలేరు. సో తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. 10, 11 స్థానాల్లో లగ్నాలకి యోగ కారకులు అయితే యోగిస్తారు. నెక్స్ట్ గురుకేతు చాలా మంచిది. జలరాశుల్లో వీరి కలయిక ఇంకా మంచిది, భక్తి బాగా ఉంటుంది. నెక్స్ట్ శుక్రకేతు కలయిక అంటే ఇది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు, ఎందుకంటే శుక్రుడికి కోరికలు ఎక్కువ, అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ ఉంటుంది. ఈయన మొత్తం డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళిద్దరిది బాగుంటుంది, ఎందుకంటే ఈయన భక్తి మార్గంలో, ఈయన భక్తి మార్గంలోనే కాబట్టి ఈయన బిజినెస్ పరంగా ఆలోచిస్తాడు, ఈయనకి బిజినెస్ పరంగా ఆలోచించాడు. సో ఈ విధంగా కొద్దిగా వీళ్ళ గ్రహాల మెంటాలిటీస్ మనకు అర్థమైనట్లయితే ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అనేది మనకు అర్థమవుతాయి, కారకత్వాలు. సో శుక్రకేతు కలయిక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, ఎమోషనల్ డిటాచ్మెంట్స్ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకు ఫీల్ అవుతారు, సంతోషం ఇవ్వదు. మళ్ళీ అన్ని చూడాలన్నమాట. ఇక శుక్రకేతు ఉన్నాడు అయిపోయింది అని కాదు, మళ్ళీ వీళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, ఆ నక్షత్రనాథులు బలంగా ఉన్నాడా లేదా, ఆ నక్షత్రనాథుల దశ అంతర్దశ వచ్చిందా లేదా, ఇవన్నీ మనం గమనించుకోవాలన్నమాట. మళ్ళీ లగ్నం మీద శుభదృష్టి ఉందా లేదా పాపదృష్టి ఉందా, మళ్ళీ గోచారంలో ఎలా ఉంది, ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఇలా అన్నీగా కాంబినేషన్ ఉంది అయిపోతుంది అని కాదు, దశ ఉందా లేదా, ఒకవేళ అయితే ఎప్పుడు అవుతుంది, ఇలాంటివి అనేది మనం చూడాలన్నమాట. సో నెక్స్ట్ కేతు. శని అనేది కర్మకారకుడు, కేతు కూడా కర్మకారకుడు సంబంధించి కనెక్ట్ అయినవాడు. సో రిజల్ట్ స్తంభించిపోతాయి అన్నమాట. సో ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. సో స్టాప్ అనేది అవుతుంది, ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, స్తంభించిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే జలరాశులు కేతువుకి బాగా పనిచేస్తాయి. జలరాశులు అంటే తెలుసు కదండి, కర్కాటకం, వృశ్చికం, మీనం. సో ఇక్కడ కేతువుకి బాగా పనిచేస్తాయి. డ్రై ప్లానెట్, రిజల్ట్ తొందరగా ఇవ్వదు. సో ఆగి ఇస్తుంది. ఇదంతా మనం ఫస్ట్లో నేర్చుకున్నాం. పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది, ఏదైనా ఇవ్వచ్చు కానీ చెప్పదన్నమాట. చెప్పదు. ఇక మనకి ఎట్లా అంటే ఇక పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది కానీ చెప్పదన్నమాట. సో తెలియని భయాన్ని కలగజేస్తుంది, నెక్స్ట్ ఏంటి అని. సో అది మనం స్థానాన్ని బట్టి, మనం భావాన్ని బట్టి, స్థానం భావం ఈ విధంగా భావాన్ని బట్టి అయినా స్థానాన్ని బట్టి అయినా మనం నిర్ణయించాలి ఆ దశ దగ్గరలో ఉందా లేదా, ఒకవేళ ఉంటే వస్తుందా లేదా, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు జ్యోతిష్య వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. జ్యోతిష్యం నేర్చుకోవాలని అనిపిస్తే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.